చంచల మనస్కులైన వారిని మాత్రమే కలి బాధిస్తుంది. ధీరచిత్తం కలిగిన వారికి భయము లేదని కలిని పరీక్షిత్తు చంపలేదు. ఈ మాటలు విని మహర్షులు సూతునితో ఇలా అన్నారు: పౌరాణికోత్తమా, మాకు అమృతం వంటి హరిలీలలు వినిపించావు. ఈ యజ్ఞకర్మలో పొగచూరిపోయిన మా చిత్తములకు హరి యొక్క పాదపద్మ మకరందాన్ని త్రాగించావు. మేము ధన్యులమయ్యాం. మహాత్మా, విచిత్రమైన యోగ విద్యతో కూడిన విష్ణు చరిత్రతో లలితమైనది, పరమ పుణ్యప్రదమైనది, శుభగుణాలన్నింటిలో లెక్కింపదగినది, భాగవతజనులు కోరేది, పరీక్షిత్తు విన్నది అయిన భాగవతం వినిపించు అనగానే సూతుడు ఇలా అన్నాడు: మిముబోటి పెద్దవారలు కమలాక్షుని చరితమడుగగా జెప్పెడి భాగ్యము గలిగె నేడు, నా జన్మము సఫలంబయ్యె వృద్ధమాన్యుడనగుటన్. మీ వంటి పెద్దలు పద్మాక్షుని చరిత్ర అడిగితే చెప్పే భాగ్యం నేడు కలిగింది. నేను పెద్దలలో మాన్యుడనటం అవటం వల్ల నా జన్మ సఫలమైంది. జై శ్రీకృష్ణ.